గైస్, లాస్ట్ క్లాసెస్ లో జిఎస్టికి సంబంధించి థియరీ అనేది మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. లైక్ మనం చూసుకున్నట్లయితే జిఎస్టి అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ట్యాక్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి, స్లాబ్ రేట్స్ ఏమున్నాయి, జిఎస్టి నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది, న్యూ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏమేమి ఉండాలి. ఓకే. సో తర్వాత మనకి జిఎస్టి పోర్టల్ వెబ్సైట్ ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్ లో మనము టాలీ ప్రైమ్ 7.0లో డిస్కస్ చేసాం. టుడే మనం టాలీ ప్రైమ్ 7.0లో జిఎస్టి కాన్సెప్ట్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా అనేది చేద్దాం. సో ఈ యొక్క ప్రాబ్లంలో మనం చూసుకున్నట్లయితే లైక్ విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది టుడే సెషన్ లో మనం జిఎస్టి 2.0లో డిస్కస్ చేస్తాం. మనం నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు మనం. ఓకే. లైక్ ట్రేడింగ్, అది కూడా బయ్యింగ్ అండ్ సెల్లింగ్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. సో అది మంది మొబైల్ షాప్ అని ఉండొచ్చు, ఫర్నిచర్ షాప్ అని ఉండొచ్చు. ఓకే. సో తర్వాత కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అని ఉండొచ్చు, మెడిసిన్ షాప్ అని ఉండొచ్చు. సో ఇక్కడ ఇంట్రాస్టేట్ ఇంట్రాస్టేట్ సో లైక్ పర్చేజ్ చేస్తాం, సప్లయర్ నుండి సేల్స్ చేస్తాం కస్టమర్ కి. ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. సో పర్చేజ్ చేసేటప్పుడు మనకి సిజిఎస్టి, ఏజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. సేల్ చేసేటప్పుడు కూడా సిజిఎస్టి, ఏజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. సో ఇక్కడ మనకి స్లాబ్ రేట్స్ 5% ఉంటుంది, 18% ఉంటుంది, 40% ఉంటుంది. మనం పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ ఈ పర్సంటేజ్ ప్రకారంగా ఒక్కొక్క ఐటమ్ మీద ఎంత ట్యాక్స్ పడింది అనేది కూడా చెక్ చేస్తాం. సో పర్చేజ్ అంటే ఇన్వర్స్, సేల్స్ అంటే అవుట్వర్స్. ఫైనల్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎంత పే చేయాలి అనేది చూస్తాం. ఇక్కడ జిఎస్టి 1 అంటే సేల్స్, జిఎస్టిఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్. ఈ రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తాం, జిఎస్టి రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తాం. ఈ యొక్క కాన్సెప్ట్ విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది చూస్తాం. ఓకే. జిఎస్టి 2.0 టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో విత్ ఇన్ ద స్టేట్ ఉంటుంది, అదర్ స్టేట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం మనకి విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఈ జిఎస్టి 2.0 లేటెస్ట్ వర్షన్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. జిఎస్టి కాన్సెప్ట్ ఇప్పుడు నుంచి మనం చెప్పేటానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో చూడండి, క్రియేట్ కంపెనీ. సో కంపెనీ నేమ్ మనం చూసినట్లయితే కుందన సూపర్ మార్కెట్. ఇక్కడ సప్లయర్ కి జిఎస్టి నెంబర్ ఉంటుంది, కస్టమర్ కి జిఎస్టి నెంబర్ ఉంటుంది, మన నేచర్ ఆఫ్ బిజినెస్ మనకు కూడా జిఎస్టి నెంబర్ ఉంటుంది. సో జిఎస్టి నెంబర్ 15 డిజిట్స్ తో ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ తో స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఉండొచ్చు. ఓకే. టోటల్ గా 15 డిజిట్ నెంబర్ ఉంటుంది.
కుందన సూపర్ మార్కెట్, February 24. రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఇవన్నీ రాసుకోవాలి. జస్ట్ డూప్లికేట్ ఇస్తున్నాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఫైనాన్షియల్ ఇయర్ 1/4/25 అని ఉండాలి. సార్ నేను ఫిబ్రవరిలో ఉన్నాను, ఓకే 24/2/2026 ఇస్తాను సార్ అంటే తప్పు. మనం ఫైనాన్షియల్ ఇయర్ 31st మార్చ్ వరకు మనం 25లో ఉన్నట్టు లెక్క. ఏప్రిల్ 26కి వచ్చిన తర్వాత న్యూ ఇయర్లో ఉన్నట్టు లెక్క, మనం గుర్తుపెట్టుకోండి. సో నువ్వు 31st 3 రోజు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినా ఫైనాన్షియల్ ఇయర్ ఇదే ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ సేమ్ ఉండాలి. ఎంటర్ చేయండి. ఎస్ ఆర్ నో? ఎస్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఎస్ పెట్టండి. ఈ రోజు నుంచి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వీటి లోపలికి మనం వెళ్ళాలి. ఎంటర్. నీ ప్రజెంట్ లొకేషన్, నీ కంపెనీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడుంది? నువ్వు తెలంగాణలో ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్. తర్వాత నువ్వు రెగ్యులర్ వా, కాంపోజిషనా, రెగ్యులర్ ఆర్ సెజ్జా? రెగ్యులర్ అంటే నువ్వు మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తావు. కాంపోజిషన్ అంటే మంత్లీ ఒక ఇయర్లీ ఒకసారి పర్సంటేజ్ పే చేస్తావు. ఒకవేళ నువ్వు అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటే రెగ్యులర్ ఆర్ సెజ్. ఓకే. సో ఇక్కడ మనము రెగ్యులర్ అంటే రెగ్యులర్ పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే జిఎస్టి పోర్టల్లో గవర్నమెంట్ అండర్లో రిజిస్ట్రేషన్ చేస్తారో మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజ్ అనేది మీరు పర్టికులర్గా మెన్షన్ చేస్తారు. మీరు బిజినెస్ చేసే వ్యాపార పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. సో నేను రెగ్యులర్. నీ యొక్క కంపెనీ జిఎస్టి నెంబర్ ఏముంది? 37 ABCDE, ఇది ఇవ్వాలి. $6734 A1ZY. నువ్వు ఫైలింగ్ మంత్లీ చేస్తారా, క్వార్టర్లీ చేస్తావా? మంత్లీ. ఈవే బిల్ అప్లికబుల్, ఎందుకంటే 50,000 పైన దాటిందంటే ఈవే బిల్ ఇవ్వాలి మనం. సేల్స్ ఎంటర్ ఇచ్చారు. ఎంటర్. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఎస్. ఇక్కడ చూస్తే మీ బిజినెస్లో ఇక్కడ 5% ఐటమ్స్ మాత్రమే ఉంటే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ లెవెల్. లేదు సార్, నా బిజినెస్లో 5% ఐటమ్స్ ఉంటాయి, 18% ఉంటాయి, తర్వాత 40% ఉంటాయి, అన్ని రకాల పర్సంటేజ్లు ఉంటాయి అంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు. 1% ఉంటేనే ఇవ్వచ్చు, లేదంటే నో నీడ్. ఒకవేళ ఉంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్, మీ కంపెనీ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వాలి. సో తర్వాత స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్, ట్యాక్సబుల్ ఏదైతే ఉంటే 5% ఉంటే 5% ఇవ్వాలి. ఇక్కడ ఇంట్రాస్టేట్. సో విత్ ఇన్ ద సేల్స్ ఇన్వాయిస్ 50,000 బిల్లు దాటిందంటే మనం కంపల్సరీగా ఈవే బిల్ ఇవ్వాలి. ఇలా ఇచ్చుకోవాలి. సో సామాన్యంగా కంపెనీ కోడ్ లెవెల్లో ఎవరు ఇవ్వరు, నాట్ అప్లికబుల్ ఇచ్చేయండి. ఓకే, అవసరం లేదు, సేవ్ చేయండి. ఇది నో పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. ఇలా F11లో మీ కంపెనీకి జిఎస్టీ నెంబర్ F11లో ఇవ్వాలి. మీ కంపెనీది మాత్రమే F11లో ఇవ్వాలి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, గ్రూప్స్ 28 లెఫ్ట్ సైడ్ చూడండి, లెడ్జెస్ 2 లెడ్జెస్, వోచర్ టైప్స్ 24, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్దాం. లెడ్జర్ ఫస్ట్ ప్రాబ్లం లో మనకి ఏమేమి లెడ్జెస్ ఉన్నాయి? క్యాపిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పర్చేజ్, కళ్యాణ్ సూపర్ మార్కెట్, సేల్స్, రమ్య స్టోర్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ.
క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ సేవ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ ఒరిజినల్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చుకోండి. స్విఫ్ట్ కోడ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మాత్రం స్విఫ్ట్ కోడ్ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. సేవ్ చేస్తాం. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. సో కొంతమందికి ఈ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ జిఎస్టి డీటెయిల్స్ రావు. అప్పుడు ఇక్కడ జిఎస్టి అప్లికబుల్ నాట్ అప్లికబుల్ లో ఉంటది. నాట్ అప్లికబుల్ ఉంది అంటే మీకు ట్యాక్స్ పడదు. ఇలా ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు, బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి. కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. మనం ఐటమ్ లెవెల్లో ఇచ్చుకుంటాం, లెడ్జర్ లెవెల్లో ఆడిటర్లు ఇచ్చుకుంటాం. లెడ్జర్ లెవెల్లో మనకి ఆడిటర్లు ఇచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ట్యాక్స్ పడదు. నాట్ అప్లికబుల్ ఉంటే మీకు ట్యాక్స్ పడదు. అప్పుడు మీరు ఏం చేయాలి, అప్లికబుల్ పెట్టుకోవాలి. మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది, ట్యాక్స్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ రాలే. ప్రజెంట్ నార్మల్గా గూడ్స్ అని ఇచ్చేయండి. పర్చేజ్ సేల్స్ కు మాత్రమే గూడ్స్ ఇవ్వాలి, మిగతా వాటికి అవసరం లేదు. నెక్స్ట్ కళ్యాణ్ సూపర్ మార్కెట్. సండ్రీ క్రెడిటర్స్ రియల్ టైంలో అడ్రస్ ఉంటుందమ్మా. ఇక్కడ వైజాగ్ అని క్రెడిట్ రెగ్యులర్ డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నా. ఇక్కడ అడుగుతుంది రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డా, కన్సూమరా. మీరు అండర్ గవర్నమెంట్ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే మీరు కాంపోజిషన్ అయితే కాంపోజిషన్, రెగ్యులర్ అయితే రెగ్యులర్, అన్రిజిస్టర్డ్ అయితే అన్రిజిస్టర్డ్ అని పెట్టేసుకుంటారు. సో ప్రస్తుతానికి రెగ్యులర్. ఇక్కడ సప్లయర్ యొక్క జిఎస్టి నెంబర్ 37. 37 అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని అర్థం. 36 అంటే తెలంగాణ. 33 అంటే తమిళనాడు. 29 అంటే కర్ణాటక. ఆల్మోస్ట్ మీకు ఇన్వాయిస్ లోనే ఉంటది. ఓకే, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నా, టైప్ చేయకుండా. సేవ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా చూడండి, నాట్ అప్లికబుల్ ఉంది అంటే మీకు ట్యాక్స్ పడదు. ఇక్కడ మీరు అప్లికబుల్ పెట్టుకోవాలి. పర్చేజ్ సేల్స్ కు మాత్రమే ఇలా వస్తుంది, మిగతా వాటికి రావు. గూడ్స్ అని పెట్టుకోండి. నెక్స్ట్ రమ్య స్టోర్. సండ్రీ డెప్టార్స్ అడ్రస్ కడప. రెగ్యులర్ జిఎస్టి నెంబర్ 37. కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రోల్ ఏ సేవ్ డైరెక్ట్. నెక్స్ట్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ట్యాక్సెస్. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీ టైప్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టి, ట్యాక్స్ టైప్ సిజిఎస్టి. హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. నెక్స్ట్ రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మిగతా వాటన్నిటికీ సర్వీసెస్ పెట్టాలి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్.
ఇండైరెక్ట్ ఇన్కమ్స్, టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత యూనిట్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం. బీటీ అంటే బాటిల్స్, ఎన్ఓఎస్ నెంబర్స్, కేజీ అంటే కిలోగ్రామ్స్, పీసీ అంటే పీసెస్, సిఎస్ అంటే కార్టూన్స్. ఇక్కడ జిఎస్టీలోకి వచ్చిన తర్వాత నుంచి మనకి ఎక్స్ట్రా ఏమొస్తుంది, యూనిట్ క్వాంటిటీ కోడ్. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటది. సో ఇక్కడ బీఈటీ, ఇక్కడ ఫార్మల్ నేమ్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటాయి. బిటిఎల్ బాటిల్స్ ఫుల్ ఫామ్ ముందే వచ్చేస్తుంది. ఎన్ఓఎస్ నంబర్స్, కేజీ కిలోగ్రామ్స్, పీసీ పీసెస్, సిఎస్ సిటిఎన్ కార్టూన్స్. ఈ విధంగా మనం సెటప్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి. దీంట్లో గ్రూప్స్ లేవు, కేటగిరీస్ లేవు. స్టాక్ ఐటమ్ డాబర్ ఆమ్లా హెయిర్, కంట్రోల్ సి కాపీ, బాటిల్స్. ఇక్కడ సమ్ టైమ్స్ నాట్ అప్లికబుల్ ఉంటుంది, అలా ఉంటే రాంగ్, అప్లికబుల్ పెట్టుకోవాలి. చూడండి, కంపెనీ కోడ్ లెవెల్లో సేమ్ డీటెయిల్స్ వచ్చాయి, లెడ్జర్ లెవెల్లో సేమ్ డీటెయిల్స్ వచ్చాయి, ఐటెం లెవెల్లో కూడా సేమ్ డీటెయిల్స్ వచ్చాయి. యాజ్ పర్ కంపెనీ లెవెల్లో మీరు ట్యాక్స్ ఇచ్చింటే అదే హెచ్ఎస్ఎన్ నెంబర్, అదే ట్యాక్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఆడ ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ ఏది ఉందో అది తీసుకోవాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది ఇక్కడ, 1122. డిస్క్రిప్షన్, ఐటెం నేమ్, కంట్రోల్ సి కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వలేదు కాబట్టి స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇది అడుగుతుంది ఐటెంకి ట్యాక్స్ ఉందా లేదా. ట్యాక్సబుల్ ఉంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే వీటికి లిక్కర్, ఆల్కహాల్, డీజిల్, ఓకే, పెట్రోల్, వాటిని నాన్ జిఎస్టీ అంటాం. ఎగ్జామ్ టు నిల్ రేటెడ్ అంటే 0% ని ఎగ్జామ్ నిల్ రేటెడ్ అంటాం. ట్యాక్సబుల్ కాబట్టి ట్యాక్సబుల్ తీసుకోవాలి. పర్సెంటేజ్ ఎంత, ఐటమ్ 5% జిఎస్టీ. ఇలా 100 ఐటమ్స్ ఉన్నా ఇలా చేసుకోవాలి. 1+ బర్డ్స్, కంట్రోల్ సి, నెంబర్స్ 2244, కంట్రోల్ వి పేస్ట్, పర్సెంటేజ్ 18. నెక్స్ట్ హార్లిక్స్, కేజీ 7766, 5%. టైటాన్ నియో, పీసీ, రిలైట్ 1, కంట్రోల్ సి, 18%. నెక్స్ట్ కోకో కోలా, కంట్రోల్ సి, సిఎస్, 40%. ఇలాగా 100 ఐటమ్స్ ఉన్నా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. లెడ్జెస్ కూడా కంప్లీట్, ఐటమ్స్ కూడా కంప్లీట్. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్దాం. రిసిప్ట్, డేట్ మార్చండి, 1/4/25. క్యాపిటల్ 5 lakhs. టూ ఫోర్ కాంట్రా
క్యాష్ డిపాజిట్ 1 lakh. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్ డైరెక్ట్. నెక్స్ట్ పర్చేజ్ 3, 4. కళ్యాణ్ సూపర్ మార్కెట్. కంట్రోల్ ఏ ఎంటర్. డాబర్ ఆమ్లా హెయిర్ 100, 200. 1 plus 200, 800. హార్లిక్స్ 300, 500. టైటా నియో 100, 1200. కోకో కోలా 100, 1000. టోటల్ గా మన బిజినెస్ 5,50,000కి కళ్యాణ్ సూపర్ మార్కెట్ దగ్గర 5 రకాల ఐటమ్స్ ని డిఫరెంట్ క్వాంటిటీకి డిఫరెంట్ రేట్కి పర్చేజ్ చేయడం జరిగింది. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేశాం కాబట్టి సిజిఎస్టి, ఎస్జిఎస్టి. సార్, ఈ 20,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది? 1,60,000 మీద మనకి 18% ట్యాక్స్ ఎంత పడింది? 1,50,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది? 1,20,000 మీద మనకి 18% ట్యాక్స్ ఎంత పడింది? 1 lakh మీద 40% ట్యాక్స్ ఎంత పడింది తెలుసుకోవాలి. ఎలా అంటే రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. లోకల్ పర్చేజ్ చూడండి, 5,50,000 మీద ఇక్కడ మనకి చూడండి డాబర్ ఆమ్లా. ఓకే, సో 20,000 మీద 1,000 రూపీస్ ట్యాక్స్, 2.5, 2.5. 1,60,000 మీద 28,800 ట్యాక్స్, అంటే 18%, 9%, 9%. 14,400, 14,400 ట్యాక్స్. 1,50,000 మీద 7,500, 5%. 3,250, 3,250. 1,20,000 మీద 21,600, 18%. 1 lakh మీద 40%, 2020. టోటల్ గా 98,900 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే మనకి 14,450, 49,450, 49,450. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ అడుగుతుంది, నో ఇచ్చండి, నో నీడ్. ఇక్కడ టోటల్ గా 5,50,000కి 98,000 మనం యాడ్ చేస్తే ట్యాక్స్ 6,48,900 ట్యాక్స్ పడింది. సేవ్. సేవ్. నెక్స్ట్. ఓకే, సేల్స్ F8 5,4. రమ్య స్టోర్ కంట్రోల్ ఏ సేల్స్ డాబర్. మన దగ్గర క్వాంటిటీ ఉంది కదా, ఇప్పుడు వాటిని సేల్ చేస్తాం. 80, 300. హార్లిక్స్ 100, 700. 1 plus 200, 1,000. నెక్స్ట్ టైటాన్ 50, 1,500. సో తర్వాత కోకో కోలా 50, 1,200. 4,29,000కి మన బిజినెస్ రమ్య స్టోర్ కి సేల్ చేసింది. ట్యాక్స్ ఎంత పడింది? సిజిఎస్టి, ఎస్జిఎస్టి. సార్, 24,000 మీద ట్యాక్స్ ఎంత పడింది? 70,000 మీద ట్యాక్స్ ఎంత పడింది? 2 lakhs మీద ట్యాక్స్ ఎంత పడింది? 75,000 మీద ట్యాక్స్ ఎంత పడింది? 60,000 మీద ట్యాక్స్ ఎంత పడింది? రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 24,000 మీద 1,200 ట్యాక్స్ పడింది, 5%, 2.5, 2.5. 600, 600. 70,000 మీద 3,500 ట్యాక్స్ పడింది, 5%, 2.5, 2.5. 2 లక్షల మీద 36,000 ట్యాక్స్ పడింది, 18%, 9,9. 75,000 మీద 13,500 ట్యాక్స్ పడింది. ఇలాగా టోటల్ గా 78,200 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 39,100, 39,100. ఓకే, ఇక్కడ 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. కింద ఆప్షన్ అడుగుతుంది, ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ అని.
దీనికి సపరేట్గా ఇస్తారు, నో నీడ్. కంట్రోల్ పి, పి ఫర్ ప్రింట్, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలా ఉంటుందమ్మా, టాలీ ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. ఐటమ్ నేమ్, హెచ్ఎస్ఎన్ నెంబర్, జిఎస్టి పర్సంటేజ్, క్వాంటిటీ, రేట్ ఇలా ఉంటుంది. ఇది ఒక ఫార్మాట్. దీంట్లో 3 రకాల ఫార్మాట్లు ఉంటాయి. ఇది ఫస్ట్ ఫార్మాట్. కంట్రోల్ ఏ సేవ్, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, తర్వాత డబ్బులు కట్టాలి కదా, రెసిప్ట్. డేట్ మార్చండి 7/4. డెప్టార్ అంటే ఎవరు, రమ్య. 5 లక్షలు మనం సేల్ చేసాం, వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. హెచ్డిఎఫ్సినా, ఎస్బీఐ సార్. ఎస్బీఐ. హెచ్డిఎఫ్సి చేసామా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి కదా. HDFC సార్. పేమెంట్, క్యాష్ పే టు పేట్ 9. 6 లక్షలు ఇస్తే పర్చేజ్ చేసాం, 50,000 ఇస్తున్నాం క్యాష్. కంట్రోల్ ఏ 10/4 రెంట్ పెయిడ్ 40,000. నెక్స్ట్ 12/4 డిస్కౌంట్ రిసీవ్డ్. టెలిఫోన్ చార్జెస్ పేమెంట్ 15/4. కమ్యూనికేషన్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ 24. ఈ విధంగా మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్ చూద్దాం. ఆల్ట్ F2, డేట్లు తీసేయండి, లేదంటే ఆల్ట్ F2 ఇచ్చేసి 1/4/34 ఇలా ఇచ్చినా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని వస్తాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 60,000. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేసాం, 50 ఉన్నాయి. 100 పర్చేజ్ చేసాం, 80 సేల్ చేసాం, 20 ఉన్నాయి. డాబరంలా. హార్లిక్స్ 300 పర్చేజ్ చేసాం, 100 సేల్ చేసాం, 200 ఉన్నాయి. టైటాన్ 100 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేసాం, 50 ఉన్నాయి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ ఫండ్ ఫ్లో అండ్ ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, పేమెంట్ 3 వోచర్స్ ఉన్నాయి. ఓకే. సో తర్వాత పర్చేజ్ లో ఒకటి ఉంది, రిసిప్ట్ లో 4 ఉన్నాయి, సేల్స్ లో ఒకటి. గ్రూప్స్ 28, లెడ్జెస్ 14, స్టాక్ ఐటమ్స్ 5, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 5, కరెన్సీస్ 5. మంత్లీ రిపోర్ట్ 100, 50, 50. మీ గ్రాఫ్ కూడా చూపిస్తుంది. 100, 80, 20. మంత్లీ రిపోర్ట్. హార్లిక్స్ 300, 100, 1 + 200, 200. టైటాన్ 100, 50. మంత్లీ రిపోర్ట్ చెకింగ్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ సేల్స్ పక్క పక్కన చూపిస్తుంది, ఎంత ప్రాఫిట్ అని. తర్వాత జిఎస్టి రిపోర్ట్స్.
జిఎస్టిఆర్ 1. ఇక్కడ మనం చేసింది ఒరిజినల్ ఎంట్రీస్ కాదు కాబట్టి అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తాయి. ఒరిజినల్ ఎంట్రీస్ లో ఇక్కడ వచ్చేస్తాయి. బిజినెస్ టు బిజినెస్ అంటే బి టు బి. నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అవతల సప్లయర్ కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది కస్టమర్ కి. బి టు సి, నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఆ కస్టమర్ కి జిఎస్టీ నెంబర్ ఉండదు. బిజినెస్ టు స్మాల్ ఆర్ లార్జ్ ఇక్కడ షో చేస్తాయి. నాయి చూపిస్తాను. జిఎస్టీ 1 అంటే సేల్స్, జిఎస్టీ 3బి అంటే పర్చేజ్ సేల్స్ రెండు ఉంటాయి. ఇక్కడ మీరు ఫైనల్ గా రిపోర్ట్లు చూసుకోవాలా. జస్ట్ చూపిస్తాను చూడు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. సో జనవరి మంత్ చూడండి, 1/1/31/1. బిజినెస్ టు బిజినెస్, నాకు జిఎస్టీ నెంబర్ ఉంది, అటుపక్కన జిఎస్టీ నెంబర్ ఉంది. బిజినెస్ టు సి, ఇప్పుడు నాకు జిఎస్టీ నెంబర్ ఉంది, మీరు స్టూడెంట్స్ కదా, మీకు జిఎస్టీ నెంబర్ ఉండదు. సో టోటల్ గా జనవరికి సంబంధించి 1,67,000 నా బిజినెస్ జరిగింది. దాంట్లో ట్యాక్స్ ఐజిఎస్టి అంటే అదర్ స్టేట్ 5,05,112, సిజిఎస్టి 11,309, హెచ్జిఎస్టి 11,309. టోటల్ ట్యాక్స్ అమౌంట్ 27,730. ట్యాక్స్ ఇన్వాయిస్ 21,413. సో తర్వాత మీరు ఎక్కడ హెచ్ఎస్ఎన్ వై చూడాలి. హెచ్ఎస్ఎన్ సమ్మరీ ఇది ఓపెన్ చేస్తే ఒరిజినల్ ఇది ఉంటుంది. మొత్తం బిల్లు 1,95,000 జరిగింది. టోటల్ అమౌంట్ విత్ ట్యాక్స్ తో కలిపి, ట్యాక్సబుల్ అమౌంట్ వితౌట్ ట్యాక్స్, ట్యాక్స్ కాకుండా 1,67,279 రూపాయలు. ఇది ట్యాక్సబుల్ అమౌంట్ అంటే ట్యాక్స్ కాకుండా. ఇప్పుడు ఐజిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి 3 కలిపితే 27,730 రూపాయలు నేను ట్యాక్స్ కట్టాలి. అంటే 1,95,000 టోటల్. 1,67,000 ప్లస్ 27,000 రెండు కలిపితే 1,95,000 అవుతుంది. అదే ట్యాక్సబుల్ అమౌంట్ మాత్రమే సపరేట్ గా తీస్తే 1,67,000. 1,95,000 నా బిజినెస్ జరిగితే నేను 27,730 రూపాయలు ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. ఓకే, ఇది ఒరిజినల్ 1. జిఎస్టీ 3బి పర్చేజ్ సేల్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి. చూడండి, సప్లయర్స్, అవుట్వర్డ్ సప్లైస్, సేల్స్, ఇన్వర్డ్ సప్లైస్, పర్చేస్. ఈ ఒరిజినల్స్. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఫస్ట్ ప్రాబ్లం ఎనీ డౌట్స్ దీంట్లో? ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్స్ చేస్తే ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. క్లియరా? ఎనీ డౌట్స్? సో టుమారో క్లాస్ లో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కే సేల్ చేస్తే ఎలా అనేది టుమారో క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఎక్కువ చెప్తే మళ్ళీ లోడ్ అవుతాం. ఓకే, క్లియర్? ఎనీవన్? హరిప్రసాద్, సల్మా, మహేశ్వరి, రమణ, లక్ష్మి, సుధీర్, క్లియర్? సో మీరు ఒరిజినల్ లోకి వెళ్ళిన తర్వాతనే మీకు జిఎస్టీ 1, 3బి షో అవుతాయి. ఇప్పుడు మీరు చేసే డూప్లికేట్ దాంట్లో అబ్బో గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ నాకు రాలేదు సార్ అని మాత్రం అనకూడదు. ఓకే, డన్. బై గైస్. Yeah, good evening all of you. Voice is clear ma? Please let me confirm. Yes, Clear? sir. Yeah. So previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? Let me confirm once. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి లాస్ట్ క్లాసెస్ లో. క్లియరా? ఓకే, ఓకే గైస్, డన్ మా. సో నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు.
ఓకే. చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు? ఒక ప్రోడక్ట్ ని క్రియేట్ చేయడం సార్, డిఫరెంట్ డిఫరెంట్ రా మెటీరియల్స్ తో. సో సింగిల్ వర్డ్ ఆన్సర్, మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఏమంటాం మనం? మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అని చెప్తాం. ఓకే. అంటే మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్? ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ చెప్పండి? అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు? హ్మ్. చెప్పండి. తయారు చేసే కంపెనీ, ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీ చెప్పండి. ఒక ప్రోడక్ట్ ఏదైనా. లైక్ సమ్ సోప్స్, హ్మ్. గ్లాస్ షాంపూస్, గ్లాసెస్, హ్మ్. ఈవెన్ క్లాత్ ఆల్సో సార్. ప్లేట్స్ సో ఎగ్జాంపుల్స్, మొబైల్ కంపెనీస్, ఓకే, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఓకే, మెడిసిన్స్, ఓకే, షర్ట్స్, కార్స్, బైక్స్, ఇలా ఏదైనా కావచ్చు. ఓకే. ఇలాంటి నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం. అప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేస్తుంది. ఓకే, పర్చేజ్ చేస్తుంది. ఎవరి నుంచి పర్చేజ్ చేస్తుంది? మార్కెట్లో ఉన్న సప్లయర్స్ నుంచి. సో ఏం పర్చేజ్ చేస్తుంది? రా మెటీరియల్. రా మెటీరియల్ని పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్గా వాటిని ఫినిష్డ్ గుడ్స్గా చేంజ్ చేసి మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తుంది. ఇప్పుడు ఏవైనా స్టాక్ ఆర్ గూడ్స్ మార్కెట్లో ఒకే సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామా, లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్చేజ్ చేస్తామా? మార్కెట్లో పేర్లు ఉంటారు కదా చాలా మంది. రాకేష్ ట్రేడర్స్ అని, రామ్ మర్చెంట్స్ అని, ఓకే, జై ప్రైవేట్ లిమిటెడ్ అని. ఒకరి దగ్గరే కొనం కదా. మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ రకరకాల సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఓకే. సో మెయిన్ గా ఫైనల్ ప్రోడక్ట్ గా ఏం తయారు చేస్తాం అనేది మీ మోటివ్. ఇన్వర్స్, అవుట్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్వర్స్, అవుట్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ హోల్ ప్రాసెస్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది చెక్ చేస్తాం. ఓకే. ఇక్కడ మాన్యువల్ గా చేస్తాం. మన సెకండ్ మెటీరియల్లో ఆటోమేటిక్ చేస్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ మాన్యువల్ చేస్తాం. ఎలా అనేది టుడే సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన యొక్క ప్రాబ్లం మెయిన్ మోటివ్ ఏంది? ఇక్కడ చూడండి, ఇండియన్ రెడీమేడ్స్. ఇక్కడ సర్స్ తయారు చేసే కంపెనీ మనది, ఒక ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నువ్వు పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. రిమైనింగ్ నువ్వు పెట్టండి. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తున్నాయి. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైప్స్ ప్రీ డిఫైన్ గా ఉంటాయి. క్రియేట్ మనకి లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో చెప్పండి చూద్దాం. మెటీరియల్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, పర్చేజ్,
పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ఇండియన్ గార్మెంట్స్, సన్రే క్రియేటర్స్, కంట్రోల్ ఏ. గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్రే క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నీరజ ట్రేడర్స్, సన్రే క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్లాత్, కిషోర్ క్లాత్ సెంటర్, సన్రీ డెప్టర్స్, కంట్రోల్ ఏ. ఓకే, ఈ విధంగా మనము లెడ్జెస్ అని చేసుకున్నాం. ఎస్కేప్. ఇప్పుడు యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమున్నాయి మన దగ్గర? ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇవి చేసుకున్నాం. ఇలా. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో గ్రూప్స్ లేవు. మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు నీట్గా రావడానికి. క్లాత్స్ అని, బటన్స్ అని, థ్రెడ్స్ అని, షర్ట్స్ అని మనం చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. షర్ట్స్, ఎస్కేప్. స్టాక్ ఐటమ్, లెనిన్ క్లాత్, క్లాత్స్, యూనిట్స్ ఎంటీ, మీటర్స్, డెనిమ్ క్లాత్, క్లాత్స్, మీటర్స్, పీర్లు బటన్స్, బటన్స్, డీజెడ్ డజన్స్. నెక్స్ట్ మెటల్ బటన్స్, బటన్స్, డజన్స్, సిల్క్ థ్రెడ్స్, పీసీ, కాటన్ థ్రెడ్స్, పీసెస్, కాలర్ మెటీరియల్, పీసెస్, ఆఫ్సర్స్, సర్స్, నెంబర్స్, ఫుల్ సెట్, సర్స్, నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ వోచర్ టైప్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసుకోవాలి. ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఓకే, వోచర్స్ లోకి వెళ్ళండి. రెసిప్ట్, క్యాపిటల్ 25 lakhs,
నెక్స్ట్ పర్చేజ్ 66. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3,500, 350. డెనిమ్ క్లాత్ 4,250. సో టోటల్ గా 22,25,000 కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి మనం పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 86 గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. పీర్లు బటన్స్ ఓకే 1 minute guys. హలో వన్ టైం పేమెంట్ చేస్తే స్టార్టింగ్ లోనే సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ 1 month రెంటల్ లైసెన్స్ వస్తుంది. అంటే మేము ఇస్తామండి, అది తీసుకోవడం మీ చాయిస్. ఓకే, సో అది మేము స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్ అనమాట. సో అట్లా ఓకే, సో డన్. యా, సో నెక్స్ట్ వచ్చేసి గెలాక్సీ కదా, మెటల్ 1,340. 1,52,000 కి గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ 10,6 నీరజా ట్రేడర్స్. కంట్రోల్ ఏ పర్చేజ్. సిల్క్ థ్రెడ్స్ 50. కాటన్ థ్రెడ్స్ 60,000. నెక్స్ట్ 12,6 క్యాష్. కాలర్ మెటీరియల్ 2,030. సో ఈ విధంగా మనము మనకు కావాల్సిన రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సర్ట్స్. ఇక్కడ హాఫ్ సర్ట్ 39 నెంబర్స్, ఫుల్ సర్ట్ 39 నెంబర్స్ ని మనము తయారు చేయాలనుకుంటాం. ఆల్రెడీ పైన రా మెటీరియల్ ని పర్చేజ్ చేసాం, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఓకే, ఇప్పుడు అదర్ వాచెస్ లోకి వెళ్ళాలి. అదర్ వాచెస్ లోకి వెళ్ళి మనం ఇంతకుముందు చేసాం కదా, ఆల్ట్ F7 అనే వచ్చు. సో ఇక్కడ ఆఫ్సర్స్ 1,300. మాన్యువల్ గా మనం యూజ్ చేసుకుంటాం. డెనిమ్ క్లాత్ 2,600 మీటర్స్. రేటు పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. పీర్లు బటన్స్ 867. కాటన్ థ్రెడ్స్ 1,300. కాలర్ మెటీరియల్ 1,300. సో ఇక్కడ వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ 91,000. ఓకే, ఇలా నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ లెనిన్ క్లాత్ 3,250.
మెటల్ బటన్స్ 1300. సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ 600 నెగిటివ్ ఎందుకు చూపిస్తుందమ్మా? ఎనీవన్? అక్కడ నెగిటివ్ ఎందుకు వస్తుంది? నెగిటివ్ ఎందుకు వస్తుంది? ఎనీవన్ ఆన్సర్? నెగటివ్ 600 ఎందుకు వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్. ఫినిష్డ్ గుడ్స్ గా తయారు చేసుకున్నాం, ఇప్పుడు మార్కెట్ లో సేల్ చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ అంటే ఎక్కువ మనం యూజ్ చేసాం, అందుకు నెగిటివ్ స్టాక్ వచ్చింది. 15,6 ఫుల్ షర్ట్స్ 800, 1500. హాఫ్ షర్ట్స్ 600, 1000. టోటల్ గా 18 lakhs కి మనం సేల్ చేసాం. నెక్స్ట్ 26 క్యాష్ ఫుల్ షర్ట్స్ 500, 1400. హాఫ్ షర్ట్స్ 700, 900. ఈ విధంగా మనం సేల్ చేస్తాం. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం చేసింటని చూడవచ్చు. ఆల్ట్ F2 1636 6 మంత్లో మనం పోస్ట్ చేసింటన్ని కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ 11,23,650. ఎస్కేప్ స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పెండ్ F12 కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, సేల్స్ అండ్ పర్చేస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, సేల్స్, పర్చేస్. మంత్లీ రిపోర్ట్స్, మన స్టాటిస్టిక్స్ చూడండి, ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి అనేది కూడా చూపిస్తుంది. సో గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. సో ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి అనేది టుడే సెషన్లో డిస్కస్ చేసాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? క్లియరా? No, sir. Yes, sir. Yes, sir. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫారెన్ కరెన్సీ లైక్ మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? సో ఇక్కడ కూడా మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి బయింగ్ అండ్ సెల్లింగ్. డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి?
చెప్పండి. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. చెప్పమా, చెప్పండి. మీది మొబైల్ బిజినెస్ అయినా కావచ్చు, లైక్ కంప్యూటర్ బిజినెస్ అయినా కావచ్చు, మెడిసిన్స్ అయినా కావచ్చు, ఓకే, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా కావచ్చు. ఏంటి మా డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? ఎనీవన్? డొమెస్టిక్ అంటే మన ఇండియా సార్. ఇంటర్నేషనల్ అంటే విదేశాల నుంచి. వెరీ గుడ్. ఇప్పుడు మన బిజినెస్ పెట్టిన తర్వాత విత్ ఇన్ ద ఇండియాలోనే బిజినెస్ చేస్తామా, లేదంటే అదర్ కంట్రీస్ లో కూడా బిజినెస్ చేస్తామా? చెప్పండి. సో అదర్ కంట్రీస్ కూడా మనం బిజినెస్ చేస్తాం. అదర్ కంట్రీస్ తో కూడా పర్చేజ్ ఆర్ సేల్స్ అనేది చేస్తాం. స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే. అప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపీ అక్కడ దేశాలతో మనం ఇంటూ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు దుబాయ్‌తో అయినా చేయొచ్చు బిజినెస్. ఓకే. యూఎస్‌తో అయినా చేయొచ్చు. ఆస్ట్రేలియాతో అయినా చేయొచ్చు. ఓకే. కువైట్ అయినా చేయొచ్చు. ఎవరితోనైనా నువ్వు బిజినెస్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ కరెన్సీలో మనం డబ్బులు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాల. డాలర్ ఉండొచ్చు, దినార్ ఉండొచ్చు, దిర్హమ్స్ ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఓకే. మనము వాళ్ళ యొక్క బేస్ లో మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎలా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఓకే. సో దానికి అమౌంట్ ఏ విధంగా కరెన్సీస్ క్రియేషన్ చేయాలి అండ్ ఆ కరెన్సీస్ కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా సెటప్ చేయాలి. కరెన్సీస్ క్రియేట్ చేయాలి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ సెటప్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా, కువైట్ దినార్ 267.59 పైసా, దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. ఓకే. కంపెనీ క్రియేట్ చేయండి, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఇంకా జిఎస్టీ ఇవన్నీ నో కదా. ఇంకా మనకి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. క్రియేట్ లో వెళ్దాం, లెడ్జెస్ ని క్రియేట్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్, సన్డ్రీ క్రియేటర్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుంటాను, అక్కడ ఏ స్టేట్ లోనే మనకు తెలియదు. సో ప్రస్తుతానికి నేను ఇండియానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వల్ల సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టార్స్, నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి,
Next to traveling expenses. Next to bank charges. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కరెన్సీ ఓచర్ టైప్ ఉన్నాయి. కరెన్సీ చేసిన తర్వాత మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సింబల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డాలర్. షిఫ్ట్ పట్టుకుని 4 ఇవ్వండి, డాలర్ వస్తుంది. కంట్రోల్ ఏ. డిఎన్ దినార్, కంట్రోల్ ఏ. డిహెచ్ఎస్ దిర్హమ్స్, కంట్రోల్ ఏ. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. డాలర్ 54.90 పైసా, డిహెచ్ఎస్ 22.31 పైసా, టిఎన్ 267.59 పైసా. యూనిట్ నెంబర్స్ ఓన్లీ. స్టాక్ ఐటమ్ హెచ్పి ల్యాప్టాప్స్. vouchers, receipt, date 1/4/25, capital 75 lakhs, ICICI Bank. Next, cash withdrawal from bank, Contra 2/4. Next, 2/4 purchase, Australia. So $80, $600. So 80 into 600 అంటే 48,000. 600 54.90, 32,940. కింద మళ్ళీ 48,000కి 54.90తో ఇంటూ చేస్తే 26,35,000. నెక్స్ట్ సేల్స్ 15. కువైట్ హెచ్పి 30, డిఎన్ 267.59 పైసా. సో కింద చూడండి 21,48,000. డేట్ మార్చండి. దుబాయ్ 16. $40, డిహెచ్ఎస్ 1250, 11,15,500. 26 చెక్ పేడ్. $25,000. చెక్ రిసీవ్డ్ 17.
డిఎన్ 4,000. నెక్స్ట్ డిహెచ్ఎస్ 27. పేమెంట్ 18. 34,000. టూ 8. బ్యాంక్ ఛార్జెస్ ఇలాగా ఎంటర్ చేయాలి. డే బుక్, ఆల్ టెఫ్ట్, డేట్లు తీసేయండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టెఫ్ట్ 9,13,832.24. ఇప్పుడు డాలర్ వైజ్ గా సింబల్స్ చూడాలి, దినార్ వైజ్ గా సింబల్ చూడాలి. ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి ఇచ్చి మీకు ఏ సింబల్ వైజ్ కావాలంటే ఆ సింబల్ వైజ్ గా అమౌంట్ చూడొచ్చు. మన ఇండియా అమౌంట్ 32,60,000 అవుతే అక్కడ $59,446 కి మన ఇండియా అమౌంట్ 32 lakhs అవుతుంది. ఆల్ట్ సి, డిహెచ్ఎస్ 3 దేశాల అమౌంట్లు. అక్కడ మన ఇండియాలో 32 lakhs, అదే డాలర్లు ఆస్ట్రేలియాలో $59, $59,000, ఇక్కడ 1,46,245 దిర్హమ్స్. ఆల్ట్ సి 4 దేశాల అమౌంట్ ఇలా. డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, పర్చేస్ ఆర్ సేల్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేస్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్, కాంట్రా, పేమెంట్, పర్చేస్, రిసీవ్స్, సేల్స్, గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, బ్యాలెన్సెస్, ఇన్వెంటరీ బుక్స్, పర్చేస్ అండ్ సేల్స్, మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరీ. సో ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, అదర్ కంట్రీస్తో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే కరెన్సీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం టుడే సెషన్లో డిస్కస్ చేస్తాం. ఒక ప్రాబ్లం ఉంటుంది, అది డిస్కస్ చేసామంటే ఇంకా మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. బ్యాట్ జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? రిమైనింగ్ గైస్ క్లియర్? ఎస్ సార్. అవి చేసేసేయండి. పెండింగ్ ఏమన్నా కూడా చూసుకోండి. నిన్న ఏదో డౌట్ అన్నావు కదా మా మహేశ్వరి, డౌట్ ఏంటి? సార్ ఇది బిల్